ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎప్పటిలాగే మనం అనుకున్నట్లే మళ్ళీ వైసీపీ జపం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు వాగడం మొదలుపెట్టేశాడు. మన హరీష్ శంకరుడేమో అందరూ చూడాలి, నా సినిమాని హిట్ చేయాలి, చాలా కష్టపడ్డాం, ఫ్యాన్సే కాదు న్యూట్రల్ వాళ్ళు కూడా చూడాలి, అందరూ చూసి నా సినిమాని హిట్ చేయాలి అని చెప్పేసి ఒకవైపు నంగేడుపులు ఏడుస్తుంటే, మరోవైపు ఆ పిల్ల సైనిక్ సైకోలు చేసే చేష్టలు చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ అస్సాంకి బయలుదేరేసింది అనేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓటు హక్కు లేని జన సైనికులు అన్నటువంటి మాట మైకులు పట్టుకొని కుక్క అరుపులు అరుస్తుంటే అరుపులు చూస్తే జీవితంలో ఇంకెప్పుడు కూడా వాళ్ళ సినిమాలు చూడకూడదు అన్న నిర్ణయానికి వచ్చేసారు వైసీపీ వాళ్ళు. ఇంకా ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా చూడరు, ఆదరించరు. ఏమంటున్నారో ఒకసారి మీరందరూ కూడా ఎవరైనా ఆ పిల్ల సైనికులు, చిన్న పిల్లలు, పిల్ల సైకోల హడావిడి, చిన్న పిల్లలు కూడా వదలడంలే, చిన్న పిల్లల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారు. వినండి ఒకసారి మీరందరూ కూడా. అరటి పండు తొక్క, జగన్ గాడు బొక్క. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈవెంట్లో ఈ పిల్ల సైనిక్స్ వికృత చేష్టలు చూడండి, వినండి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అయితే ఇంకా ఆ సినిమాని బాయ్కాటే, దాని ఎటువంటి డౌటేలే. ఒకవేళ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎమ్మెల్యేల ద్వారా టికెట్లు కొడిపించి చూపించిన ఆ సినిమా అటర్ ఫ్లాప్ అవ్వడం మాత్రం ఖాయం, దాని ఎటువంటి డౌటేలే. వైసీపీ వాళ్ళు ఇంకా మొదలు పెట్టేస్తారు, బ్యాటింగ్ మొదలు పెడతారు, దాని ఎటువంటి డౌటేలే. పవన్ కళ్యాణ్ గారు, మీ ఫ్యాన్స్ చెప్పండి, సినిమా ఫంక్షన్లో రాజకీయ నాయకుల గురించి మాట్లాడకండి, అరవకండి అని చెప్పేసి చెప్పండి. చిన్న పిల్లల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడించడం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీ పిల్ల సైనికులు చెప్పండి. మీరు రాకముందే వాళ్ళ అరుపులు అలా ఉన్నాయంటే ఇక మీరు వచ్చిన తర్వాత వాళ్ళ అరుపులు, కేకలు, వాళ్ళ పిల్ల చేష్టలు ఏ విధంగా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాం. మీరు ఏ సినిమా ఈవెంట్లో అయినా సరే మీకు సంబంధించి ఉంటే ఒక సినిమా ఈవెంట్లో మైక్ పట్టుకొని, అరే బాయ్ మీరు సినిమా ఈవెంట్లలో రాజకీయాల గురించి మాట్లాడకండి, ఇంకొకసారి మాట్లాడితే బాగుండదు అని చెప్పేసి ఒకసారి వార్నింగ్ ఇవ్వండి. అఫ్కోర్స్ మీ మాట కూడా వాళ్ళు వినరు కదా, ఎందుకంటే వాళ్ళకి ఇమ్మెచ్యూర్డ్ క్యాండిడేట్స్ వాళ్ళంతా కూడా, మీ మాట వాళ్ళు వినరు అనేసి మీకు కూడా తెలిసింది కాబట్టి మీరు చెప్పడం మానేశారు. కానీ మీరు చెప్పే కొన్ని మాటలు వింటూ ఉంటారు, ఏవి పనికి మాలిన మాటలు చెప్తారు కదా, బైక్ స్టెంట్ వేయండి, బైక్ స్టెంట్ క్లాస్కి వెళ్ళండి, అదేవిధంగా ఈ సనాతన ధర్మం, హిందూ ముస్లిం మతాలు, కులాల రాజకీయాలు ఇవే చెప్తారు. అవి మాత్రం బాగా ఎక్కుతాయి వాళ్ళకి మైండ్కి. ఇంకేదైనా మంచి మాటలు చెప్తే వాళ్ళ మైండ్కి ఎక్కువ, ఎందుకంటే మీ ఆలోచన విధానమే వాళ్ళ ఆలోచన విధానం. మీ సినిమా ఈవెంట్లో వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? అయ్యా హరీష్ శంకర్, మీరేమో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు వీడియోలు వదిలేరు కదా, ఆదరించండి, మమ్మల్ని చూసుకోండి, హిట్ చేయండి, అందరూ చూడండి, మేము చాలా కష్టపడ్డాం, మా టీం కష్టపడింది అని చెప్పేసి బిక్కేడుపులు ఏడ్చావు కదా. మరి ఇదేంటి? ఇటువంటి సైకో మాటలు వింటే ఎవరైనా సరే సినిమాలు చూస్తారా? ఒకవేళ సినిమా చూడడానికి వైసీపీ వాళ్ళు ఒకవేళ వెళ్ళినా కానీ వాళ్ళని మీరు బతకనిస్తారా మీరు వాళ్ళని? ఇలాంటి పిల్ల చేష్టలు అవసరమా? ఇలాంటి పిల్ల చేష్టల వల్ల మిగతా హీరోల పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైపోయింది. హీరోల పరిస్థితి కాదు, సినీ ఇండస్ట్రీనే ఇంకా ఫ్యూచర్లో బాయ్కాట్ చేస్తారు ఇలాంటి పరిస్థితుల వల్ల. ఆల్రెడీ మీ సినిమాను చూడడం చాలామంది తగ్గించేశారు, ఏదో కొద్దో గొప్ప ఉన్న వాళ్ళు కూడా పొడుస్తారు. టీడీపీ వాళ్ళు ఈ సినిమాను చూడరు, పక్కా టీడీపీ వాళ్ళు ఈ సినిమా చూడరు. వైసీపీ వాళ్ళు అంతో ఎంతో చూసేవాళ్ళు, కానీ వీళ్ళు చేసే చేష్టలకి వైసీపీ వాళ్ళు చూడమే మానేశారు. ఇంకెవరు చూడాలి ఈ సినిమాని?
ఒకవేళ ఈ సినిమా చూడాలంటే కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే చూడాలి, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చూడాలా, వాళ్ళని అభిమానించే జన సైనికులు మాత్రమే చూడాలి. వాళ్ళు చూస్తే సినిమా హిట్ అయిపోతుందా, పెట్టిన పెట్టుబడి సరే వెనక్కి వస్తుందా? ఆ నిర్మాత ఎవడో ఇంకా అస్సామే. ఆ సినిమా ఏ విధంగా అయితే అస్సాంకి బయలుదేరేసిందో ట్రైను, ఆ ట్రైన్లో వెళ్ళిపోవడమే ఇంకా నిర్మాత కూడా. వీళ్ళు చేసే పిల్ల చేష్టం వల్ల ఆ నిర్మాత సంకనాగిపోతాడు. ఏంది ఆ మాటలు? అరటిపండు తొక్క, జగన్ గారి బొక్క, ఇటువంటి మాటలు అవసరమా? ఇలాంటి కొటేషన్ మాట్లాడే అవసరమా?